రాష్ట్రంలో జూన్ 2024 నుండి అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైందవులు విశ్వాసం కోల్పోయేలా హైందవ ధర్మానికి వ్యతిరేకంగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు, ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడి ప్రసాదాలు తయారు చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిపై అబద్ధపు ఆరోపణలు మాట్లాడిన రోజు నుండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆ దేవదేవుడు కన్నెర చేసినట్టుగా ఉంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దగ్గర నుండి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ తొక్కిసలాటలో 6 చనిపోవడం, 40 మందికి పైగా గాయాలు పాలవడం, ఆ తర్వాత కడప జిల్లా కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాలు కూల్చివేయడం, ఆ తర్వాత టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు దుర్మరణం పాలవడం, ఆ వెనువెంటనే శ్రీకూర్మంలో సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి మరొక రూపంగా భావించేటువంటి తాబేళ్లు మృత్యువాత పడ్డం, ఆ చనిపోయిన తాబేళ్లని ఆ ఈవో కార్యాలయం వెనకాలే గుట్టు చప్పుడు కాకుండా తగలబెట్టేయడం. ఎక్కడుంది హైందవ ధర్మానికి పరిరక్షణ? కూటమి పాలనలో వరుసగా వెనువెంటనే ఒకదాని తర్వాత ఒకటి మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైందవ ధర్మ క్షేత్రాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా భావించాలి? ఇప్పుడు మాత్రమే కాదు, గత తెలుగుదేశ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గతంలో 2014 నుండి 2019 కాలంలో ఇలాంటి సంఘటనలు పలు చోటు చేసుకున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించారు ఆ సమయంలో. అలాగే కృష్ణా పుష్కరాల పేరు చెప్పి విజయవాడ పుష్కర ఘాట్ లో ఉన్న 28 ఆలయాల్ని కూల్చేశారు. ఆ ఆలయాల్లో ఉన్న విగ్రహాలని చెత్త తీసుకెళ్లేటువంటి వాహనంలో తరలించారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇదెంతవరకు న్యాయం? ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఆలయాలన్నీ కూడా తిరిగి నిర్మించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి వరుసగా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత మార్చి 15వ తారీఖున కొండపై మందుబాబుల హల్చల్, కొండ మీద మద్యం విరివిగా దొరుకుతోందంటూ చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత ఈ సంవత్సరం జనవరి 17వ తారీఖున భక్తులు ఎగ్ బిర్యానీ ఆరగించారు తిరుమల కొండపై. మొన్నటికి మొన్న పాదరక్షలతో సాక్షాత్ ఆలయంలోకి అడుగు పెట్టబోయారు భక్తులు. ఆ తర్వాత పాప వినాశనంలో ఎర్రచందనం చెట్లని ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. నిన్నటికి నిన్న తిరుమల ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగిరాయి. ఈ రోజు తెల్లవారుజామున సింహాచలం చందనోత్సవంలో అపశృతి, రిటైన్ వాల్ కూలిపోయి 8 మంది దుర్మరణం చెందారు. ఆ గోడని 20 రోజుల క్రితమే కట్టామని చెప్తున్నారు కదా, మరి 20 రోజుల క్రితం కట్టిన గోడ ఇప్పుడు ఎలా కూలిపోతుందండి? 20 రోజుల క్రితమే కదా కట్టింది. ఎలా కూలిపోతుందంటే మీ కాసుల కక్కుర్తి వల్ల, నాణ్యత లోపం ఉండడం వల్ల ఆ గోడ కూలిపోయింది. ఈ రోజున 8 మంది చనిపోయారంటే దానికి మీరే కారణం. ఈ రోజున కెమెరాల ముందుకు వచ్చేసి మేము అన్యాయాన్ని, అక్రమాలని ఆపేస్తాము, తగిన చర్యలు తీసుకునేలా చేస్తామంటే, తగిన చర్యలు తీసుకునేలా చేస్తే చనిపోయిన 8 ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా వారి కుటుంబానికి మీరు? ఆ చనిపోయిన వారికి సద్గతి ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. ఈ రోజున సింహాచలం చందనోత్సవంలో స్వామివారి నిజస్వరూపాన్ని చూపిస్తారు భక్తులకి. కానీ ఆ నిజస్వరూపం, స్వామి నిజస్వరూపం మాట అటుంచితే కూటమి పాలన నిజస్వరూపం ఏంటో ఈ రోజున భక్తులందరికీ అర్థమైంది. మేము మాత్రమే హైందవ ధర్మ పరిరక్షకులం అని చెప్పుకునేటువంటి కూటమి పెద్దలు, గౌరవ DCM గారు, సనాతన ధర్మాన్ని పరిపాలించేటువంటి PPP గారు, పిఠాపురం పీఠాధిపతి పవన్ గారు, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎక్కడుంది మీ సనాతన ధర్మ పరిరక్షణ? ఇప్పుడు ఏమైపోయింది? ఎవరి హయాంలో హైందవ ధర్మం హాయిగా ఊపిరి పీల్చుకుందో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరుపతిలో తొక్కిసలాట వల్ల సరిపోవటం కానివ్వండి, ఈరోజు అదే సింహాచల దేవస్థానం చందనోత్సవం
సందర్భంగా ఈరోజు ఉదయం కూడా సుమారుగా 8 మంది చనిపోయారని తెలిసింది. ముందుగా చనిపోయిన కుటుంబాలకి రేవ సంతాపం తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవాల్సిన సందర్భాలు ఇటువంటి సందర్భాలు. ఎందుకంటే తిరుమలలో కానివ్వండి, సింహాచలంలో కానివ్వండి జరిగిన సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చందనోత్సవాలు కానివ్వండి, తిరుమలలో బ్రహ్మోత్సవాలు కానివ్వండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా కానివ్వండి, ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడే, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు ప్రణాళికాబద్ధంగా చేసుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు సింహాచలం దేవస్థానం పరిధిలో 8 మంది చనిపోయారంటే ఏది కేవలం వర్షం వల్ల గోడ కూలిందని చెప్తున్నారు. కానీ ఆ గోడ నిర్మాణం ఎన్ని రోజుల కింద చేశారు? నిర్మాణం కేవలం 10 రోజుల కిందే గోడ నిర్మాణం చేయటం జరిగిందని చెప్తున్నారు. 10 రోజులు ఈ ఫలాని రోజు సింహాచల దేవస్థానం చంద్రోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిసి 3 నెలల నుంచే ప్రణాళికాబద్ధంగా అన్ని కార్యక్రమాలు చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి జరిగేది కాదు. ఈరోజు సింహాచలంలో 7 చనిపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏర్పాట్లు సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ఏదో చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వీఐపీలు వస్తారని చెప్పని అడావుడిగా నాసురకంతో ఒక గోడ నిర్మించారంట. అది 4 రోజుల్లో గోడ నిర్మించారంట. దానివల్ల ఈరోజు భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి. అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా? పని లేదా అంటున్నా. వీళ్ళు చందనోత్సవం మీటింగుల్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది. ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు నాకు టికెట్లన్నీ, మీకు టికెట్లన్నీ, మాకు పాసులన్నీ, మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు. ఆల్రెడీ వాళ్ళు టికెట్లు పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ భక్తుల అక్కడ అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు. దేవుడి దర్శనానికి వెళ్ళి తిరిగి ఆ పరలోకానికి కలిసిపోయారంటే దీని అందరికీ ఎవరు ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మాటలు చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంది. దీన్ని కూడా రాజకీయం చేయాలని కాంట్రాక్టర్ ఎప్పుడు కట్టారు? ఏ ప్రభుత్వంలో కట్టారు? ఈ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చారు? ఇదా ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడానిక? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ప్రతి కుటుంబం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఆ కుటుంబ సభ్యులకు ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే, ప్రభుత్వం నుంచి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందే. అది మేము అడుగుతుంది కాదు, కుటుంబ సభ్యులు అడుగుతా ఉన్నారు. ఏదైతే గతంలో ఏ రకంగా జరిగిందో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఏ రకంగా సహకరించారో అలా చేయాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తప్పకుండా ప్రతి కుటుంబానికి చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందే అనేటువంటిది కుటుంబ సభ్యులు అడుగుతా ఉన్నారు. ఘటన తెలిసిన వెంటనే పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తక్షణమే వారందరినీ కూడా పరామర్శించాలి, కుటుంబ సభ్యులకి ధైర్యం నింపాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు 2 గంటలకు విశాఖపట్నం రాబోతా ఉన్నారు. నేరుగా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత నేరుగా కేజీహెచ్కి వచ్చి కుటుంబ సభ్యులందరినీ కూడా వారు పరామర్శించాలని చెప్పి వారు రాబోతా ఉన్నారు. తప్పకుండా మరి ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళని తీసుకురాలేం, కానీ అందరి తాలూకా ధైర్యం, అందరి తాలూకా సానుభూతి ఆ కుటుంబ సభ్యులకు ఉంది. చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి వారందరికి కూడా ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రజలందరూ కూడా వారికి మరో ధైర్యాన్ని నింపేటువంటి దానికి అందరం కూడా వారికి సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యుల కోరిక ఏదైతే ఉందో ₹1 ఎక్స్గ్రేషియా అండ్ ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనేటువంటి డిమాండ్ని ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్.